రిజర్వేషన్ చేసుకోకుండా ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనేసి వీరికి వచ్చే టికెట్ తీసుకుంటాం. ఎలా ఉంటుంది, ఏ కంపార్ట్మెంట్లో అమ్మాయిలు ఉన్నారో ఆ కంపార్ట్మెంట్లోనే కూర్చుందామని చూసుకుంటూ వెళ్తున్నట్టుంది. యో ఇంకా ముందుకెళ్తే భోగిలు అయిపోతాయా? ఓకేనా? అక్కడ చేయగలరు, అర్థం కదా, చేయగలరు కూర్చుని. నువ్వు ఇక్కడ ఏం చూసి చెప్తావో నాకు అర్థం కాదు. పర్సన్స్ విత్ డిసబిలిటీస్, దివ్యాంగ్, ఏ రోగం నీకు బాగానే కదా ఉండవా? దేవుడు ఇచ్చాడు మంచిగా కాళ్ళు చేసి. అందరికి 20, నీకైతే 30. నీకొకటి స్పెషల్ ఆఫర్. ఆడికి వెళ్ళాక వేద్దాం ధర్మాన్ని ఇప్పుడు నుంచి సింది. ఏవో బ్యాగులో సమోసాలు వ్యాపారం చేద్దాం. బ్యాగులో ఉండే సమోసాలన్నీ బయటికి చెప్తా. స్పేస్ ఉందంటావా? ఈయన సమోసాలు అంతా మీకు కాంపిటీషన్. మనిషి సమోసాలు తీయ బయట బ్యాగ్లో నుంచే. ఈయన కూడా సమోసాలు అంతా. నీ దగ్గర ఉల్లగడ్డ సమోసాలు ఉండే ఎత్తి బయటది. మంచి ఎక్స్పీరియన్స్ అయ్యేలా ఉంది జర్నీలో. హీరో రా అబ్బా. వంకాయ సమోసా కాదు, ఆనియన్ సమోసా. సరేనా? వంకాయ ఏమంటే ఆనియన్ అనేసి. తమ్ముడు ప్లేస్ తమ్ముడు, వాడు బొచ్చు. హీరో అంత బైక్ ఎట్టద్దు. హీరోలో పానీలేయా, హీరోనే కదా. ఫోన్ కూడా తెలిసిపోతాను చూడ, తెలిసిపోతుంది. క్లోజ్ పంట అందరూ అప్రమత్తం అవుతున్నారు. యాక్చువల్లీ నేను ట్రైన్లో ఫుడ్ ఏం తిన్నాను, సమోసాలు అవి. జయం మూవీ షూటింగ్ అంతా ఇక్కడే జరిగింది అనమాట, పూదలపట్టు. హీరో ఇంకో జయం ఈయన చేస్తాడు ఇక్కడ. అట్లా వెళ్తే మా ఊరు. సక్సెస్ఫుల్. ఫ్యాన్ వర్షం వర్షం వర్షం. ఆపకది ఇదే స్తంభంగా నిలబడకుండా మంచి పిక్ వస్తుంది. ఒకసారి ట్రైన్ జర్నీ చేయకూడదు, జర్నల్ అసలు చేయకూడదు. అమ్మాయి సైట్ వేస్తాను. ఎందుకు అమ్మాయిలు ఉన్నారనేసి ఏం అవసరం లేదా? ఇంటికి తాక్కున్నప్పుడు అమ్మాయిలు వెళ్ళకూడదు. 1/3 తిరిగి వెళ్ళాలా వద్దా? తిరుపతిగా కాకుపడి పోలీస్ స్టేషన్లో పోయి పడతాను మాట. ఆడికదంటావా? నాకే ఎందుకు అమ్మాయిలు ఉండే దగ్గర అన్నీ చెప్తాను. ఆడ వర్షం పడుతుంది, ఏంటి ఇక్కడ పడకుండా ఉండటం ఏంటి? అవును, వర్షం కనిపిస్తుంది అనుకుంటా జనాలు. ఇది ఫ్రేమింగ్ అంటే. వచ్చేసిందా వర్షమా? స్టార్ట్ అయిపోయిందా? అయ్యో అయ్యో. తాళగట్టి కట్టించుకో తీసుకెళ్ళిపో. ఏంగా ఆయన ఇప్పుడు అయినా జనాలు చూడండి బాబు.
నిలబడుకుంటే తీసుకెళ్ళిపోతానని చెప్తాను నాకు ఇక్కడ కూడా తీసుకెళ్ళిపోతాను. ఇదో రకమైన ఇదొకటి छोटो స్కై వాతే జనాలా అండి వీళ్ళు. కట్టు 20 మినిట్స్ వెళ్ళిపోవచ్చు. దండం పెట్టియా చూసి పెట్టియా దండం. అది కచేరీ गेट क्लोज பண்ணிட்டேன். భక్తులు எல்லாరు బయట தான் ఉన్నారు. ఇవ ఫ్రమ్ తిరుపతి, అన్న ఫ్రమ్ తిరుపతి, నాన్న ఫ్రమ్ తిరుపతి. తమిళ్లో పేసను. నా పేరు సెందిల్. దీని పేరు నా పేరు సెందిల్ இல்ல மடியப்பன். నీ పేరు మురగన్. சாப்பாட்டுக்கு எங்க போனோம் அண்ணே? ஹோட்டல் ஹோட்டல் என்ன ஹோட்டல்? எங்க ஹோட்டல் எங்க? அந்த பக்கம் எனக்கு அந்த பட்ஜெட் அதே ஹோட்டல் அது என்ன ஸ்ட்ரீட் ஃபுட்டு தான் நம்ம டேஸ்ட் பண்ணணும். தமிழ்நாடு అన్నా సీఎం తలపతి మార్కెట్. విజయ్ తలపతి అంటే ఏంటో తమిళనాడు వస్తే తెలుస్తుంది. ఏమంటావు? ఏం బ్యానర్లో ఎన్న వేణు ఎన్న వద్దు వేండ అన్ని దోషాలే, అన్ని దోషాలే, భాషా దోషాలే అన్నీ. అయిపోయే కొంచెం పెడతాం. మొఖాలు కూడా తెలియట్లేదు చూడు ఆఖరికి. అన్న ఎవరున్నా రండి అన్న, ఫోకస్ అయ్యాను అన్న ఫేస్కి లైట్లో. దొరకదన్న. అమ్మ ఆకలి, అమ్మమ్మ ఆకలి అంటే నువ్వు హీరో కాబట్టి నువ్వు ఫేస్ లైట్ నువ్వు పెట్టుకుంటావు. మేము కమిటీలు కాబట్టి మాకు మాకు లైటింగ్ రావాల్సిన పని లేదు. వద్దు వద్దున ఎవరో ఒకరు దేవుడు పెట్టి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు పనిలో, వాళ్ళు వేస్తారు. ఆహా చూడ చక్కగా ఉంది ఈ స్పాట్. బండ ఈరోజు నీ పంట పండిందన్న. ఇడ్లీ, దోశ, చపాతి, పరోటా. ఇడ్లీ దోశ ஒரு ప్లేట్. வாங்கிக்கோ சாப்பாடு. కొమ్మండి. కారం వేసి వచ్చినాడు. 3 ప్లేట్లు ఇడ్లీలు 150 రూపాయలు. మొక్క మీద ఉంది. ఈడు పక్క తింగరపుచ్చి మోసం చేసేయచ్చు. నీతో మాకు కూడా పడిపోయింది అది. ఇదేంది రివ్యూ ఇస్తాడా? బాగాలేదు, ట్రై చేయొద్దండి. రివ్యూ ఇస్తాడా? ఇబ్బా నా లైఫ్లో ఫస్ట్ టైము చట్నీని కూడా రెడీమేడ్గా చేసి ఇచ్చినాడు. చట్నీకి సెపరేట్ పొడి ఉంది. అవును, రెడీమేడ్ పప్పు. ఏమైనా పప్పు అది నేలల్లో వేసేసి ఆ పొడిని కలిపినాడు. అది చట్నీ అని. ఇది 2 మినిట్స్ మ్యాగీ కన్నా ఇంకా స్పీడ్గా చేసేస్తాడు ఆ చట్నీ. ఇట్లాంటి ఫుడ్ తింటే ఇంకా హెల్త్ పాడవకుండా ఏమవుతుంది చెప్పండి. ఆ ఇడ్లీ పుల్లగా ఉంది. అసలే చేసేదే నైట్ షిఫ్ట్, మళ్ళీ ఇలాంటి ఫుడ్ తిన్నా ఉంటా. ఎవరు అంత కొద్దున్నాడు రన్నింగ్ వేసినప్పుడు.
మంచోడు థ్యాంక్స్. సర్లే ఇలాంటి అప్పుడప్పుడు చేస్తా ఉండాలా, చేయకపోతే ఎట్లా? అమ్మాయిల ముందు కావాలని చేస్తాడని చెప్పు. ఇదేంటి ఇప్పుడు ఎవరు అందరూ ఆంటీలు? అదే అయితే ఆంటీల ముందు చేస్తా. చూడు దేవుడు గుడికి వచ్చినా నన్ను కొంచెం పద్ధతిగా ఉండని. మిగతాడప్పుడు అట్లా కాదు. ఇట్లా వెళ్ళాలా, ఇట్లా వెళ్ళాలా? లెఫ్ట్ 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 లెఫ్ట్. తెల్లారితో 4 గంటలకన్నా మనం కంప్లీట్ చేశాము. ఏనా 4 గంటలకు పడుతుందా గిరి ప్రదక్షిణ? 4 గంటల దాకంటే కంప్లీట్ చేయాలి అంటున్నా. అంటే పావి అంటే ఏదో తిట్టు కదా. పావి అంటే నార్పావి, పావి అంటే బూతు, అంటే అదో తిట్టు. సో తిడతాడు వాడు, తినకుండా వెళ్ళిపోయిన వాడిని తిడతాడు. అంటే ఇప్పుడు నీ అంకమ్మ అంటాం కదా, అది ఓరు నీ అంకమ్మ వచ్చి తినేసి పోరా అనేసి కదా. పావి అంటే పాపిస్తోడా అనేసి అనమాట. ఇక్కడ ఇంకేదో టిఫిన్ సెంటర్ వడలు బాగుంటాయి. వడలు కూడా ఉన్నాయి కదా. ఆడ వడలు కూడా లేవు కదా. వడి ఉండవు, నేను తినేవాడిని కాదు. నీట్గానే పెట్టినారు కానీ ఏమున్నాయి ఎక్కడ తలపతి విజయ్ దాని తలపతి రాజ్యం. అన్నదానం అన్నదానం இங்கே ரெட்டி திருவண்ணாமலை இந்த பிரசாதம் வச்சுக்கோங்க. ரொம்ப நல்ல நன்றி, ரொம்ப நன்றி, बहुत बहुत शुक्रिया. రాజశేఖర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఇల్లే యారు యారు రాజశేఖర్ రెడ్డి వస్తాదు. విజయ్ తలపతి డాడీ అన్న నమస్తే. డాడీ అంటే అన్న తలపతి విజయ్ సెకండ్ షో సినిమా பார்த்து வீட்டுக்கு போயிடும் అది ఉనికి తెలియదు. బండి బాగుంది. ఇప్పుడు కుచ్చి కొలిపి తప్పిపోయాడు, ఎక్కడో తప్పిపోయినాడు. ఇంత దూరం మాతో వచ్చావు మా ఎట్ వెళ్ళిపోయినావు. ఎవరిన కిడ్నాప్ చేసేస్తుంటారంటావా? అదే ఆయన ఏముండదు, నిజమే. ఆయన కిడ్నాప్ చేస్తే ఏమొస్తుంది? కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఫోన్ స్విచ్ ఆన్ కదా. యాడికి పోయినావా? భలే వాష్ చేసి. నో మ్యాట్ కెఫే. నుంచి వచ్చాము, గిరి ప్రదక్షిణ చేస్తా ఉన్నాము. ఇంకా టెంపుల్కి వచ్చాము అక్కడ. సో బయట నుంచి చూడడానికి యాస్థెటిక్గా బాగుంది, ఏదో యూనిక్గా ఉంది. ఇంకా అందుకనేసి వచ్చాను. అంటే ఓకే ఆ రోజు అన్నాడు, సారీ వీఆర్ గోయింగ్ టు నైట్ అని చెప్తా. ఓకే థ్యాంక్ యూ అని చెప్పాడు. ఓం నమ శివాయ అన్నాడు. కాటనం కదా. గుండె దిష్టి తీసినట్టేనా? 3 శాలరీలు వాకింగ్ తమిళనాడు రోడ్స్. మారులెస్ బైక్ ఇలా రావాలి. ఇంకా కాలు భాగంగా అలా ఆరికే కూర్చుని వేసినాం మనం. ట్రైన్లో నిలబడ్డాం. అయిపోయింది పని, అయిపోయింది. సగం దూరం పోతే అంబులెన్స్ వస్తుంది, ఎత్తేసుకొని పోతూ ఉంటారు అంతే. పానీ వెజ్ పూరి, పానీపూరి. కాయల్ని తమిళ్లో ఏమంటారు? తల్లి తల్లి అమ్మ ఆకలి అంటారు తమిళ్లో కదా. చెప్పండి. అమ్మాకలి, కొమ్మ అమ్మ ఆకలి, అనార్కలి కాదు. ఓకే. కొబ్బరికాయలు తమిళ్లో ఏమంటారు? ఏంట్రా చూపేంట్రా. నా జాగీరా అంటుంది. నా జాగీరా అంటుంది. నా ఊర్లోకి వచ్చి నన్ను ఎవరు అంటారు అంట. సర్లే నువ్వు చెప్పు, ఏం చెప్పారు? కొబ్బరికాయలు ఏమంటారు తమిళ్లో? ఇంగ్లీష్లా ఇంగ్లీష్లో తమిళ్లో టెంకాయ, ఇల్లుగులా టెంకాయం అన్నాడు. తమిళ్లో ఏమంటారు నానా? ఏదో అన్నారు నాడా, గుర్తులేదు. అమ్మ ఇల్లే ఏమో గుర్తు. ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్.
మనకి మనకెందుకు ఇప్పుడు అవన్నీ కానీ తెలుసుకోవాలి ఆ తమిళనాడు సో మైండ్ బ్లాక్ అవుతుంది లొకేషన్ నిజంగానే. పక్కిన రాలేదు కట్టుకుని వస్తానడా. ఎంతమంది జన సంచారం ఉన్నారు ఇక్కడ. జింకలు వచ్చేసి వెరీ గుడ్. హారా కనా హవర్ యూ. ఎందుకు ఎంత రోడ్లోకి వచ్చేసారు? కూడా జరగలేదు. చూద్దామా. జాక్వాడ్ బ్యాగ్స్, కట్టప్ప బ్యాగ్స్. కట్టప్ప ఏం కట్టప్ప అంటానన్నా. కట్టప్ప బ్యాగ్స్ తయారు చేస్తానడా. కత్తులు మానేసాడు. అదే చికెన్ వెన్నుపోటు పడుస్తున్నాడు చెప్పి కత్తులు మానేసాడు. అది కత్తులతో వెన్నుపోటు పడుస్తున్నాడు కట్టప్ప. అందుకు మానేసి బ్యాగ్ వ్యాపారం చేస్తుంది. ఫ్రెండ్స్ బాయ్ రే. అసలు చీకట్లు ఏమైనా కనిపిస్తున్నాడు. ఎంత పని చేయను ధర్మం. తిను. బాగుంటాయి. స్వీట్ కార్న్ కదా నాట. స్వీట్ కార్న్. స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ కాల్చిన నీకు అదే టేస్ట్. మాల్ నాటు మొక్కదండి. నాటు స్వీట్ కార్న్. స్ట్రీట్ సైడ్ ఫుడ్ అంటారు వీటిని. మోక్ష మార్గమా? ఇప్పుడు వీళ్ళందరూ ఆ సందులో పడతారంట. శివయ్య కాపాడేశారు అమ్మని. ఎంతమంది ఉన్నారయ్యా. ఎంజీ అమ్మా. ఆయన పేరు కామెంట్లో మెన్షన్ చేయండి అమ్మా. భారత్ అనే నేను అప్పుడే. వెరీ గుడ్. ఎన్ని కిలోమీటర్లు తిరిగినా కూడా తెలియట్లేదు. తిరుగుతానే ఉన్నాం. దేవుడు కనిపించాడు నాకు. అమ్మా అక్కడ చూడు. బాగుందండి. బాగుందండి నిజంగా. ఎక్స్పీరియన్స్ ఇలా అవుతుందని అనుకోలేదు ఎప్పుడు. లాస్ట్లో ఇక్కడ పెట్టి ఇటు తొక్కిన ఉంటే లోపల ఒక చిన్న బోన్. అవును బోన్ ఇరిగిపోవాలి. అది ఇరిగిపోవాలా? ఇప్పుడనే నీకు తెలిసిందే. తెలిసింది. ఇరిగింది నాకు. ఎర్రతుంది ఈసారి ఎర్రగొట్టేస్తా. అది ఎక్కడ కాలుకి ఎరుగుతుంది. అవునులే. ఇవి లేతావు కదా. ఇదో ఈ కాళ్ళు లేత మునక్కాళ్ళు ఇవి. నిన్న మొన్నదో వచ్చి సీటింగ్ అన్నా ఉంది. అది సీటింగ్ కూడా లేదు. తింటూ ఆలోచించాడు ఏం తీసుకోవాలి. ప్రస్తుతానికి అది తింటాను. చూడాలి. పక్క జరగండి బాబు. హీరో వస్తున్నాడా. నువ్వు ఎందుకు కూర్చోండవు? బైక్ లేనాను. ఈయన వచ్చే చూడు. అయ్యో స్వామి రాయా. రానా దగ్గరికి. ఒక అడుగు వేసినా పడు. లేట్ అవుతుంది. తొందరగా రా. బొరుగులు యా రాయా. తినేదానికి మిక్చర్ తెచ్చా. నీళ్ళు పట్టుకొచ్చా. యుగంధర్ బ్రో
మిక్చర్ తెచ్చాను, తేనె మిఠాయిలు తెచ్చాను, వాటర్ తెచ్చాను. ఇచ్చేసావా? తిన్నప్పుడేనా బాబోయ్. పాపం ఇటు 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 లెఫ్ట్ అటు రైట్కి వెళ్ళిపోతాం. ఇటు రమ్మన్న మంచిన వచ్చేసాడు. బా లీ ట్రైన్ పోతుందంట. ఏం చేస్తావు? నువ్వు నడకలా ఉంది. తిని నీకోసం తెచ్చింది. మళ్ళీ ఇంట్లో హెయిర్ స్టైల్స్ చదువుకోవడం వాడు. మళ్ళీ పొగరు వస్తుంది. మళ్ళీ వాడు నడుస్తాడు చూడు, కుంటుకుంటా. అక్క వస్తానా అక్క, అలా వస్తాడు. నల్లగా ఉంటాడు వాడే కదా. వాడే ఒక రకంగా మేలు. వాడన్నా ఒక రకంగా మేలు, ఇది మరీ దారుణంగా వస్తుంది. కాలు కడుక్కుందామా? కడుక్కుందాం. కడుక్కుంటా వద్దా? ఇది వెయిటింగ్ కాదంట. ఏడదా చూడు వెయిటింగ్. ఏనా టోకెన్కి ఇంత ముందంటే ఎప్పటికినా? అందమైన ముఖం వంచస్సు, ముఖ సౌందర్యం, కళ్ళలో కాంతి. డాక్టర్ అయిపోయాడు. ఓకే సార్. లేదు బాయ్ బాయ్ చెప్పి ఓకే లెట్స్ గో. ఎలా అనిపించింది నీకు మాతో కలిసి తిరువన్నామల రావడం? ఏందన్నమాట తప్పు. ఇంకోసారి అవ్వాలి, మళ్ళీ రావాలి అని చెప్పాలి. రావాలి. నువ్వు ఒక్కడే కదా మాతో. అప్పుడు కదా నాకు టార్చర్. అయ్యో టార్చర్ అండి. నీకు టార్చర్ అంటే ఏంది? వీడియో పెట్టాను, డిలీట్ చేయాలి చేస్తాను నేను. టార్చర్ అంట. వెరీ గుడ్. వాస్తవం చెప్పాలి. వాస్తవం. నువ్వు ఏం ఫీల్ అయ్యావు మాతో కలిసి రావడం? ఎలా అనిపించింది నీకు? తిరిగిన తర్వాత ఆయన దర్శనం కాకుండా అంత కాలంలో భయంకరంగా ఉంది. ఆయన దర్శనం అయినాక ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయినాయి కాళ్ళ నొప్పులా? నాకు తెలిసినందుకు ఇప్పుడు నాకు తగ్గినాయి. వెరీ గుడ్. మంచి శుభవార్త చెప్పావు. మంచి చక్కటి భార్య రావాలని కోరుకుంటాను. కనిపిస్తుంది. వస్తుంది. నీ లైఫ్లో ఇంకంతే మంచి రోజులే. ఆల్మోస్ట్ 30 క్రాస్ అవుతుంది. ఇంక పెళ్ళి కూడా జరగదు. అవసరమా?
ఉండదు, వాస్తవాలు మాట్లాడాలి. నేను అబద్ధాలు చెప్పను. నేను మీరేదో చేసుకోండి. ఏం చేయట్లే. ఎక్కడ దొంగ? ఈ సంవత్సరం పెళ్ళి అయిపోవాలని కోరుకుంటానండి. బలంగా కోరుకున్నాను. రెడీనా? పెళ్ళికి రెడీయే కదా? ఆపరేషన్ చేసుకుంటాను. అయ్యా అవును, మీ ఫ్రెండ్ ఎవరు ఆపరేషన్ చేసుకుని హైదరాబాద్లో ఉన్నాడంట. నువ్వు ఇప్పటికి కూడా వాళ్ళతో టచ్లో ఉన్నావు? లేదు, ఊరో చెప్పారయ్యా ఆఫీస్లో. కాల్ చేస్తాడంట, మాట్లాడుతూ ఉంటా. బ్లాక్లో అప్పుడు నువ్వు మాట్లాడుతావు తీసుకోండి. అది మంచిగా కాల్ చేస్తాడు. వాడి స్టేటస్లు వీడు రాఘవాడికి వస్తాయి. అది చూసి చెప్తాను. నేను ఇట్లా అడిగినాడు, నీతో మాట్లాడాలంటున్నాడు. ఇంకా సొల్లు. ఓకే ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అరుణాచలం రజనీకాంత్ సార్. కాలు దాటుకున్నది వెళ్ళాక వెళ్తుంది. కోపం వస్తే కురుక్కొని వెళ్తుంది ఒక్కొక్క కాళ్ళు. అది సరే వెళ్ళరా. వేరే యుగంధర్ పోమాట పల్లె ఉంటుంది అదే. పటేరా చింటూ. ఫ్రెండ్ని బయట వదిలేసినావా? అది ఎదిగింది. ఈ మనిషి తీసుకెళ్ళమా. ఇంటికి 80 కిలోమీటర్లు. 80 కిలోమీటర్లు అంట. 80 నీకు అది లెక్క. 80 కిలోమీటర్లా? నేను ఇంటికి వెళ్తాను. చిన్న పిల్లల మాట చెప్తాను. ఇంటికి వెళ్ళిపోతా. నేను కట్టేసి పెట్టారు ఇక్కడ. వెళ్ళు. అవును ఇల్లు మొక్కం చూడ. మొక్కం అనిపిస్తుంది. ఏవో వదిలేనట్లు పైకి లే. మిగిలిన లోపల తిందో. టోకెన్ లేదు, ఏం లేదు. పోదాం. 4 అడుగులు వేయండి. అరే 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 ఏమైంది? కాలికి ఇంచే బాగానే ఉన్నావు. లే ఆడ కనిపిస్తాడు కూర్చున్నది కాదు, పైకి లే. తినేదానికి వచ్చినా ఏంటి? నమస్తే. ఫ్రీగా వచ్చాను కదా, టేస్టీగానే ఉంటుంది.